జూన్ మొదటి వారంలో వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్ నాగరత్న. ఇవాల్టి నుంచి వచ్చే 7 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జయశంకర్, భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ రాత్రి వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్న నాగరత్నతో సదానందం ఫేస్ టు ఫేస్. ఈసారి సమ్మర్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి ఎండలు బాగా కొట్టాయి. కానీ లాస్ట్ 2-3 డేస్ నుంచి చూసుకున్నట్లయితే మనకు వాతావరణం అంతా కూడా చల్లబడింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ 5 to 6 డేస్లో వర్షాలు ఉన్నాయా, వాతావరణం ఎలా ఉండబోతుంది, రెయిన్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏంది, మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్నం గారు ఉన్నారు. మేడం చెప్పండి, సో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంది, ఈ రోజు నుంచి ఏమైనా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే విదర్భ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్స్ ఎత్తుగా కూడా ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, అట్లాగే ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా తూర్పు జిల్లాలు, అట్లాగే దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలో దీని ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు కొన్ని చోట్ల అంటే 50% ఆఫ్ ది తెలంగాణ ఏరియాలోని చెదురుమదురుగా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో రానున్న 7 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏంది మేడం? ఈ రోజు సాయంత్రం ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా? ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రాత్రికి కొంతమేరకు తేలికపాటి వర్షం, అట్లాగే ఉరుముల మెరుపులు కూడా 1-2 చోట్ల సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడ్డప్పుడు వడగళ్ల వానలు కూడా పడుతున్నాయి. సో నెక్స్ట్ 5 to 6 డేస్ కూడా అక్కడక్కడ వర్షాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి అక్కడ ఏమన్నా వడగళ్ల వాన పడే అవకాశం ఉందా? అలాగే ఈదురుగాలు కూడా ఉన్నాయి అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతము విండ్ డిస్కంటిన్యూటీ అది లేదు. అట్లాంటి సిచ్యువేషన్ అది మనకి మరాఠ్వాడ రీజియన్ కానీ, విదర్భ ప్రాంతాలు కానీ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రాంతాల్లో ఏర్పడితే రీజనల్ ఎఫెక్ట్స్ వల్ల ఈ హెయిల్ స్టార్మ్స్ అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది బిఫోర్ 24 అవర్స్ కూడా ప్రెడిక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 7 డేస్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు ఉన్నాయి అంటున్నారు కదా. సో అది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉంటాయా, లేకపోతే మళ్ళీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతానికి వర్షాలు ఇలాగే కొన్ని రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో, ఇంకొక జిల్లాల్లోని, మొత్తం మీద అన్ని జిల్లాల్లోని 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అట్లాగే ఉష్ణోగ్రతలు కూడా 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో రానున్న కొన్ని రోజుల వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనకు ఏ సీజన్ చూసుకున్నా జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్ వర్షాకాలం వానలు వస్తాయి. సో ఈసారి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం? ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు కూడా ఈ మూమెంట్ ఆఫ్ ట్రేడ్ విండ్స్ అవ్వచ్చు, క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాము. సో మే 3వ వారంలోని ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మాన్సూన్ ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ అవి కనిపిస్తున్నాయి. కేరళ తీరాన్ని కూడా జూన్ ఆ ప్రాంతాల్లోని తాకే అవకాశాలు ఉంటాయి. ఈరోజు నైట్కి ఆఫ్టర్ 3-4 అవర్స్ తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ 7 డేస్ లో హెవీగా ఏ జిల్లాల్లో వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి? హెవీగా ప్రస్తుతానికి ఏ మోడల్ ఆధారంగా కూడా చూసుకున్నట్లయితే ఏ సినాప్టిక్ ఫీచర్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. సో విండ్ డిస్కంటిన్యూటీ కూడా అట్లాంటివి కూడా ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ లేనందున తేలికపాటి వర్షాలు, ఒక్కొక్కప్పుడు మోస్తారు వర్షాలు, ఇంకేమైనా రీజనల్ ఫీచర్స్, లోకల్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉండటం వల్ల అవి ఏమైనా ఫామ్ అయితే కనుక ఆ లోకల్ వాటర్ బాడీస్ వల్ల అక్కడ మాత్రము మోస్తారు వర్షాలు, కొంతమేరకు భారీ వర్షం జయశంకర్, భూపాలపల్లి ప్రాంతం కావచ్చు, లేకపోతే ఈ సంగారెడ్డి ప్రాంతం కానీ, లేకపోతే ఆదిలాబాద్ గోదావరి ప్రాంతం కానీ, ఇట్లాంటి ప్లేసెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇటు మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు పడతాయని చెప్తున్నారు. అలాగే ఈ రోజు ఈవినింగ్ హైదరాబాద్ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.